ఐపీఎల్ టికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది పోలీస్ శాఖ. రేపటి నుంచి జరగబోయే అన్ని మ్యాచ్లకు డిజిటల్ టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. గతంలో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ సమయంలో ప్రేక్షకుల రద్దీ, తోపులాటలు, టికెట్ వెరిఫికేషన్ వంటి సమస్యలు ఎదురవడంతో డిజిటల్ టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. ముఖ్యంగా స్టేడియం గేట్ల దగ్గర టికెట్ చెకింగ్ సమయంలో గందరగోళం ఏర్పడటం, ఫిజికల్ టికెట్ల కారణంగా ప్రేక్షకులను వెయిట్ చేయించడం వంటి సమస్యలు పరిష్కరించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ శాఖ, క్రికెట్ అసోసియేషన్ కలిసి డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. డిజిటల్ పద్ధతిలో ప్రేక్షకులు తమ ఫోన్లోని టికెట్ను చూపించి స్టేడియంలోకి ప్రవేశించవచ్చు. లైవ్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో ఎంట్రీ మరింత వేగవంతం కానుంది. దీంతో గేట్ల దగ్గర క్యూలు తగ్గటం, సెక్యూరిటీ చెకింగ్ కూడా సులభంగా పూర్తి చేయొచ్చని చెబుతున్నారు అధికారులు. ఒక నెంబర్ నుంచి టికెట్ బుక్ చేస్తే మ్యాచ్ కు 5 గంటల ముందే తమ ఫ్రెండ్స్ కి షేర్ చేయాల్సి ఉంటుందని, లేదంటే ఈ టికెట్ స్కాన్ అవ్వదని చెబుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లకు డిజిటల్ టికెట్లు జారీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శిరీష, ఐపీఎల్ 2026 సంబంధించి మ్యాచెస్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఒక మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగింది. అయితే రేపు జరగబోయేటువంటి రాజస్థాన్ రాయల్స్ అండ్ ఎస్ఆర్హెచ్ మధ్య జరగబోయేటువంటి మ్యాచ్తో పాటు ఇక జరగబోయేటువంటి అన్ని మ్యాచెస్కి సంబంధించి ఇంకా జరగబోయేటువంటి మ్యాచ్ చూస్తే సిఎస్కేతో ఎస్ఆర్హెచ్ ఉంది, డీసీతో ఉంది, తర్వాత బెంగళూరుతో ఉంది, కోల్కతాతో ఉంది. సో ఇట్లా జరగబోయేటువంటి మ్యాచెస్ అన్నిటికీ కూడా డిజిటల్స్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఎందుకంటే మనం గత మ్యాచ్లో కనుక చూసినట్లయితే, అంటే గత సీజన్లో కనుక చూస్తే, తర్వాత ఈ సీజన్లో మొదటి మ్యాచ్ కనుక చూస్తే ఎక్కువగా క్యూ లైన్ల వద్ద ఎక్కువసేపు వెయిట్ చేయడం, తోపులాటలు జరగడం, స్కానింగ్ చేసే విధానంలో కొంత ఆలస్యం కావడం వల్ల ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో ఎక్కువగా ఎండలో నిల్చొని వెయిట్ చేసినటువంటి ప్రేక్షకులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. సో దీంతోపాటు నకిలీ టికెట్లు ఏదైతే ఇప్పుడు బ్లాక్లో టికెట్లకు సంబంధించి కానీ కొంతమంది ఎక్కువగా బుక్ చేసి బయట ఎక్కువగా బ్లాక్లా అమ్ముకుంటుంటున్నారు. సో వీటికి కూడా చెక్ పెట్టేటువంటి విధంగా సులభంగా ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గ్రౌండ్లోకి, స్టేడియంలోకి అనుమతించేలా ఏర్పాటు చేశారు. ఇది పోలీస్ శాఖతో పాటు క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి కానీ, అటు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి సంబంధించి కానీ ఓవరాల్గా సంయుక్తంగా వీరంతా ఒక డిసిజన్ తీసుకున్నారు. సో డిజిటల్ టికెట్స్ తీసుకున్న తర్వాత ఫిజికల్ టికెట్స్ అవసరం లేదు. ఎందుకంటే మన గతంలో ముందుగా ఈ ఏదైతే డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్లో క్రికెట్ సంబంధించిన ఐపీఎల్ టికెట్స్ బుక్ చేసుకొని ఆయా సెంటర్లకు సంబంధించి అటు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, తర్వాత ఇటు ఎల్బీ స్టేడియం కానీ, హిమాయత్ నగర్ సంబంధించి కానీ, అటు జిమ్ఖానా గ్రౌండ్స్, సో ఈ కొన్ని సెంటర్లు ఉన్నాయి. అటు కొండాపూర్ కానీ, తర్వాత అమీర్పేట్, కొన్ని సెంటర్లను పెట్టేవారు. సో ఆయా సెంటర్లకు వెళ్ళి ఫిజికల్ టికెట్ కలెక్ట్ చేసుకునేవారు. సో ఈ ఫిజికల్ టికెట్తో పాటు 2 జెర్సీలు, ఒక టికెట్కి 2 జెర్సీలు ఇచ్చేవారు ఫ్రీగా. వాటిని కలెక్ట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు జెర్సీలకు సంబంధించి కౌంటర్స్ని అలానే ఉంచారు. జెర్సీ అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ క్యూఆర్ కోడ్కు సంబంధించి మాత్రం చూపిస్తేనే, ఆ స్కాన్ చేస్తేనే స్టేడియంలోకి అనుమతిస్తారు. అయితే ఈ యొక్క టికెట్ విధానం కూడా ముందుగా ఒక నెంబర్ పైన ఒకరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మ్యాచ్కి జరిగేటువంటి 5 hours అంటే మ్యాచ్ జరిగే 5 గంటల ముందు తమ ఫ్రెండ్స్కి కానీ, బంధువులకు కానీ, అంటే ఎక్కువగా ఫ్రెండ్స్, తర్వాత బంధుమిత్రులు అందరూ వెళ్తుంటుంటారు కాబట్టి ఒక నెంబర్ పైన ఒక 2-3 టికెట్స్ బుక్ చేస్తే, సో ఒక నెంబర్ పైన ఒక టికెట్ బుక్ చేసిన తర్వాత 5 hours ముందు ఆ టికెట్ ఆ ఫ్రెండ్కి కానీ వారికి సంబంధించినటువంటి షేర్ చేయాల్సినటువంటి ఉంటుంది. తర్వాత ఇంకో టికెట్ని అదే నెంబర్ పైన కూడా బుక్ చేసే అవకాశం కూడా కల్పించారు. అయితే ఆ 5 hours ముందు కనుక ఈ స్కాన్ షేర్ చేస్తేనే ఆ టికెట్ చెల్లుబాటు అవుతుందంటూ కూడా చెప్తున్నారు. ఇక ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ వల్ల, అంటే డిజిటల్ టికెట్ వల్ల తొందరగా స్కాన్ చేసి తొందరగా కూడా మూమెంట్ ఉంటుంది, క్యూలో ఎక్కువగా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు జరగబోయేటువంటి మ్యాచెస్ అన్నీ కూడా ఈ డిజిటల్ టికెట్కి సంబంధించే ఉంటాయి. ఎక్కడ బయట కూడా ఈ క్యూ లైన్తో పాటు బయట ఎక్కడ రద్దీ ఉండదు, బయట ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి తోపులాటలు జరగవు. సో ఇప్పటికే పోలీసులు కూడా గతంలో 2500 పైగా కూడా బందోబస్తు చేస్తే ఈసారి 2430 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ మ్యాచెస్ యొక్క పద్ధతి కూడా జరుగుతుంది. కాబట్టి మ్యాచ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సో ఈసారి అయితే ఈ డిజిటల్ టికెట్ విధానం తీసుకొచ్చారు. సో స్కాన్ చేసి వెంటనే మ్యాచ్ చూసేందుకు లోపలికి వెళ్ళాలి. కానీ ఖచ్చితంగా 5 hours ముందు ఈ టికెట్ షేర్ చేసుకోవాలి. బుక్ చేసిన వారు ఎవరైతే ఉంటారో సో వారు ఇతరులకు షేర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టికెట్ బుక్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఒక్క నెంబర్ పైన చేయొచ్చు. కానీ ఎన్ని టికెట్లు చేసినా వాటన్నిటిని కూడా వారి ఫ్రెండ్స్కి అందులో షేర్ ఆప్షన్ ఉంటుంది. ముందరగా మనకి అఫీషియల్గా సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించినటువంటి పేజీలో మెన్షన్ చేశారు. అందులో ఫస్ట్ టికెట్ బుక్ ఎలా చేసుకోవాలి, తర్వాత ట్రాన్స్ఫర్ టికెట్ ఎట్లా చేయాలి, ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లా
మళ్ళీ లాగిన్ అవ్వచ్చా ఆ నెంబర్ అనేది డీటెయిల్గా సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇన్స్టా పేజ్ కానీ ట్విట్టర్ పేజ్ కానీ తర్వాత ఫేస్బుక్ పేజెస్ ఇట్లా వారికి సంబంధించినటువంటి పేజీలో స్పష్టంగా తెలియజేశారు. ప్రేక్షకులకు ఏమైనా డౌట్ ఉంటే అందులో చూసుకోవచ్చు అంటూ కూడా చెప్పారు. సో మొత్తానికైతే చాలామంది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అంటే ఐపీఎల్ మ్యాచెస్ అంటేనే ఎక్కువగా ప్రేక్షకులు చూస్తుంటారు. ఐపీఎల్ మ్యాచ్ అంటేనే బ్యాట్స్మెన్స్ ఎక్కువ పండగ లాంటి సీజన్ ఈ ఐపీఎల్ సీజన్ కాబట్టి సో ఎక్కువగా ప్రేక్షకులు వస్తుంటుంటారు కాబట్టి సో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా క్యూలో ఎక్కువగా వెయిట్ చేయకుండా ఈ యొక్క డిజిటల్ టికెట్ విధానం తీసుకొచ్చారు. దీంతోపాటు ఎక్కువగా బయట టికెట్లు బ్లాక్లో అమ్మవలసిన వారు ఎవరైతే ఉంటారో వారికి చెక్ పట్టేటువంటి విధంగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. అయితే రేపు జరగబోయేటువంటి మ్యాచ్ నుండి తదుపరి అంటే మిగతా జరగబోయేటువంటి మ్యాచ్లకు కూడా ఈ డిజిటల్ విధానం అనేది అమలు కాబోతుంది శిరీష్.